ఈరోజు నేను ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఈ సిటీ అండ్ కౌంటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా నియమించబడ్డాను. ఇప్పుడు ఇది భారతదేశంలో కాదు, అమెరికా దేశంలోనే కాదు, కాలిఫోర్నియా రాష్ట్రంలోనే కాదు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పొజిషన్ ఇప్పుడు దాకా ఎవరూ సాధించలేకపోయారు. చాలా ఆనందంగా ఉంది. మీలో చాలామంది నాకు స్ఫూర్తినిచ్చి నేను మొట్టమొదటిసారి వచ్చిన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో నుంచి ఇప్పుడు దాకా నాతో సహాయపడుతూ నాతో తోడుగా ఉంటున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ దేశంలో మొట్టమొదటి కిన్నర్ ట్రాన్స్జెండర్ అయి ఉండి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా నేను ఇప్పుడు పట్టా పుచ్చుకుంటున్నాను. అలాగే ఒక్కసారి చివరిసారి ప్రయత్నిద్దామని ఎగ్జామ్ రాయటం, ఆ ఎగ్జామ్స్లో నేను పాస్ అవటం అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అంటారు మన ఇండియాలో లాగానే. పాస్ అయ్యి దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాను ఈ ఉద్యోగం చేస్తూ. ఇందులో నేను చేసేది కూడా చాలా మనసుకి దగ్గరైంది సంబంధం. ఎందుకంటే నేను ఇదే రాష్ట్రంలో, ఇదే ఊరిలో ఇల్లు లేకుండా రోడ్డు మీద అడుక్కుంటూ ఒక ఎక్విటీ ఆఫీసర్గా నా బాధ్యత చాలా ఉంటాయి. ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళకే కాదు, బ్లాక్ వాళ్ళకి, ఎవరికైతే ఈ సమాజంలో సరైన అర్హతలను ఇవ్వకుండా, సరైన మర్యాదను ఇవ్వకుండా కష్టపెడతారో వాళ్ళందరినీ కాపాడుకుంటూ, వాళ్ళందరికీ మంచి చేస్తూ, నాకు చేయగలిగినంత నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. హాయ్ ఫోక్స్, నేను మీ ట్రాన్స్జెండర్ అంజలి అమెరికాలో. ఈరోజు నేను ఒక సంవత్సరం పూర్తి చేసుకుని ఈ సిటీ అండ్ కౌంటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా నియమించబడ్డాను. ఇప్పుడు ఇది భారతదేశంలో కాదు, అమెరికా దేశంలోనే కాదు, కాలిఫోర్నియా రాష్ట్రంలోనే కాదు, శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ యొక్క ప్రతిష్టాత్మకమైన పొజిషన్ ఇప్పుడు దాకా ఎవరూ సాధించలేకపోయారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నేను ఇక్కడ సిటీ హాల్ ముందున్నాను ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో. ఈ నగరంలోనే నేను మొట్టమొదటిసారి 2003లో రావటం జరిగింది. అలా వచ్చిన దాన్ని ఇప్పుడు ఇదే నగరానికి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా అపాయింట్ అయ్యి ఒక సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. ఇది ఎంతో గర్వకారణం నాకు. ఇంత మంచి అవకాశాన్ని నాకు కల్పించిన సిటీ అండ్ కౌంటీ ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ చూస్తున్నారు కదా మీరు, ఇది మా యొక్క సచివాలయం. మొన్న మీకు నేను రాష్ట్రపు సచివాలయాన్ని చూపించాను, ఇది నగరపు సచివాలయం. ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క నిమిషంలో నాకెంతో గర్వంగా ఉంది. మీ అందరి సహకారంతో, మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క చారిత్రాత్మకమైన మూమెంట్లోకి నేను రాగలిగానంటే మీలో చాలామంది నాకు స్ఫూర్తినిచ్చి నేను మొట్టమొదటిసారి వచ్చిన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ నగరంలో నుంచి ఇప్పుడు దాకా నాతో సహాయపడుతూ నాతో తోడుగా ఉంటున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు, నమస్కారాలు. నేను మీ అంజలి, ట్రాన్స్జెండర్ అంజలి అమెరికాలో. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో మొట్టమొదటి కిన్నర్ ట్రాన్స్జెండర్ అయి ఉండి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్గా నేను ఇప్పుడు పట్టా పుచ్చుకుంటున్నాను. ఒక సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేస్తూ, ఈ ఉద్యోగం చేస్తూ ఇప్పుడు పరిపూర్ణంగా సంవత్సరం ముగించుకొని మీ అందరికీ ఈ ఆనందకరమైన విషయాన్ని చెప్పడానికి ఎంతో ఎంతో సంతోషిస్తున్నాను. అమెరికా ఖండంలో భారతదేశం నుంచి 2001లో వచ్చిన నేను మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక ట్రాన్స్జెండర్ కిన్నర్ అయి ఉండి ఈ పట్టణపు సివిల్ సర్వీస్, అంటే మన ఇండియాలో ఐఏఎస్, ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి మండల అధ్యక్షులు, కమిషనర్స్, పోలీసులు అలా అవుతారు కదా, అలాగా నేను ఇప్పుడు ఒక ఆఫీసర్ని అయ్యాను, సివిల్ సర్వీస్ ఆఫీసర్. ఈ ఘనత ఇప్పుడు దాకా ఏ ట్రాన్స్జెండరు సాధించలేదు. అందులో మన భారతీయ ట్రాన్స్జెండర్ అన్నది అస్సలు సాధించలేదు. ట్రాన్స్జెండర్ అంజలి అనే నేను ఇది సాధించినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.
ఒక ట్రాన్స్జెండర్ కిన్నర్ అయి ఉండి ఈ శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి నేను ఇదే చోటుకి 2004లో మొదటిసారి వచ్చాను. వచ్చినప్పుడు ఇలా జరగడం జరిగింది. తెలుసుకుని ఇలా నాలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారని పరిచయం పెంచుకుని 2005 వరకు ఉండగలిగి ఆ తర్వాత ఉండలేక ఇల్లు లేక రోడ్డు మీద ఉండి ఆ తర్వాత కెనడాకి వలస వెళ్ళి అక్కడ అసైలం తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ జీవితాన్ని మళ్ళీ నింపుకుంటూ పంచుకుంటూ పెంచుకుంటూ బిల్డ్ చేసుకుంటూ ఈ స్థాయికి రాగలిగానంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పట్టణంలో ఇది ఒక పట్టణము అంటే అనగా ఒక సిటీ, అలాగే ఒక కౌంటీ అంటే మండలం, రెండు ఒకటే. ఎందుకంటే అంత పెద్ద పట్టణం కదా ఇది. ఇట్స్ అ బిగ్ సిటీ శాన్ ఫ్రాన్సిస్కో. అలాంటి సిటీలో నేను ఒక ఆఫీసర్గా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ రాసి అవి పాస్ అయ్యి ఇక్కడికి రాగలిగాను అంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంతో తప్పింపైపోతున్నాను. ఇంత ఘనత ఇది పాసిబుల్లా, ఇది అవుతుందా నిజంగా, లేదా ఇది కళ అన్నది నాకే అర్థం కావట్లేదు. నాకు సహాయం చేసిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ ఎగ్జామ్స్ మనల్లో కొంతమంది ప్రయత్నించినట్టు ఒక ట్రాన్స్జెండర్ అయినా చదువుకున్నాను. నేను 5 సంవత్సరాలు ప్రయత్నించాను, ఒకసారి 2 సార్లు కాదు, 5 సంవత్సరాలు ప్రయత్నించినా నాకు రాకపోవడంతో ఆశ వదిలేసుకున్నాను. అలాగే ఒక్కసారి చివరిసారి ప్రయత్నిద్దామని ఎగ్జామ్ రాయటం, ఆ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వటం, అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ అంటారు మన ఇండియాలో లాగానే, పాస్ అయ్యి దాంట్లో ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఇప్పుడు 1 సంవత్సరం పూర్తి చేసుకున్నాను ఈ ఉద్యోగం చేస్తూ. ఇందులో నేను చేసేది కూడా చాలా మనసుకి దగ్గరైంది సంబంధం. ఎందుకంటే నేను ఇదే రాష్ట్రంలో ఇదే ఊరిలో ఇల్లు లేకుండా రోడ్డు మీద అడుక్కుంటూ ఎన్నో కార్యాలు చేసి సెక్స్ వర్క్ చేసి పొట్ట నింపుకునే రోజులు చాలా ఉన్నాయి. అలాంటిది నేను ఇప్పుడు అదే డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లెస్నెస్ అండ్ సపోర్టివ్ హౌసింగ్, అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే ఇల్లు లేని వాళ్ళకి సహాయం చేస్తుందో అదే డిపార్ట్మెంట్లో నేను ఎక్విటీ ఆఫీసర్గా చేరి 1 సంవత్సరం పూర్తి చేసుకుని ఇప్పుడు ప్రొబేషన్ పూర్తయ్యి ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ని అయ్యగలిగాను. అంటే అది మీ అందరి ప్రేమ, మీ అందరి ఆప్యాయత, నాలో ఉన్న పట్టుదల, నా శక్తి. ఇందులో ఒక విషయం ముఖ్యంగా చెప్పాలి. మన ట్రాన్స్జెండర్ వాళ్ళకి చూసినా మనని పట్టించుకోరు, మనకు ఒక అవకాశం ఇవ్వరు, మనం చదువుకుని వచ్చినా మన పట్టాలు సరిగ్గా లేవని మనని పక్కకు తోసేస్తారు. ఇవన్నీ నేను కూడా చాలా అనుభవించాను ఇదే ప్రపంచంలో, ఇదే దేశంలో, ఇదే రాష్ట్రంలో, ఇదే ఊర్లో. అయినా కానీ పట్టుదల వదలకుండా మనలో చాలామంది ముందుకు సాగుతూ ఉంటారు. ఎందుకంటే మనం ట్రాన్స్జెండర్, మనం కిన్నర్లో, మనం హిజ్రాలో, మనలో ఉన్న ఆ పట్టుదల, సమయస్ఫూర్తి, ఆ శక్తి ఇంకెవ్వరికీ ఉండదు. దానికి నేను చాలా కేటాయిస్తాను. ఇవాళ నేను ఇక్కడ నుంచి మీతో మాట్లాడుతున్నాను. ఒక ట్రాన్స్జెండర్ ఇలాంటి భవంతిలో పనిచేయడమే కాకుండా ఇలాంటి పట్టణానికి కూడా పనిచేయగలుగుతుంది అంటే అది ఎంత గర్వకారణమో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఇలాగే వెళ్ళిపోయిన దాన్ని నేను ఏదో దేశానికి అలాగే మళ్ళీ నడుచుకుంటూ ఇక్కడి దాకా వచ్చి ఇంత సమయస్ఫూర్తితో, ఇంత పట్టుదలతో మీ ముందు నిల్చున్నాను. ఒక ఎక్విటీ ఆఫీసర్గా నా బాధ్యత చాలా ఉంటాయి. ఒక ట్రాన్స్జెండర్ వాళ్ళకే కాదు, బ్లాక్ వాళ్ళకి, ఎవరికైతే ఈ సమాజంలో సరైన అర్హతలను ఇవ్వకుండా, సరైన మర్యాదను ఇవ్వకుండా కష్టపెడతారో వాళ్ళందరినీ కాపాడుకుంటూ, వాళ్ళందరికీ మంచి చేస్తూ, నాకు చేయగలిగినంత నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూ ఉంటాను. ఈ కార్యంలో నాతో పాటు నా బాసు, నా సూపర్వైజర్ అయిన ఆంథనీ బుష్కి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆయన కూడా మన ఎల్జిబిటీ కమ్యూనిటీ వ్యక్తి అయ్యి ఉండి నన్ను చూసి, నా యొక్క పనిని చూసి, నేను సమాజంలో చేస్తున్న నాన్ ప్రాఫిట్ వర్క్ చూసి, కమ్యూనిటీ వర్క్ చూసి ఆయన వచ్చి చేరాడు. కాబట్టి నేను ఈ పొజిషన్లో ఉండగలిగానని నేను ఆనందిస్తున్నాను. అందుకనే మీ అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ ట్రాన్స్జెండర్ అంజలి జీవితంలో ఎన్నో కష్టాలు పడింది, కానీ ఈరోజు ఈ పర్వదినం మీ అందరితో గడుపుకుంటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక ట్రాన్స్జెండర్, అది కూడా ఒక ట్రాన్స్జెండర్ కిన్నెరైన నేను ఈ అమెరికా దేశంలో మొట్టమొదటిసారి, ఎవరు సాధించుంటారేమో ఇంత పెద్ద ఘనత, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ని అవ్వగలిగాను అంటే అందులో మీలో చాలామంది నా గురించి ఆలోచించుకుంటూ, నా గురించి మెచ్చుకుంటూ ఉన్నవాళ్ళు. కాబట్టి నేను ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాను.
ఇలాగే ముందుకు సాగుతూ ఇంకా ఎంతో ఘనతగా సాధిస్తూ ఇంకా ఎంతో హిస్టరీని నడపాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. నాలాగా చాలామందికి ఇంకా అవకాశాలు వస్తాయి, రాగలవు, ఉన్నాయి అన్న ఒక్క ఆశతో నేను మీ ట్రాన్స్జెండర్ అంజలి, అమెరికాలో. లవ్ యూ వెరీ మచ్. Folks, this is Anjali Remy. I am with the Department of Homelessness and Supportive Housing as an equity officer, and I'm so thrilled to have completed my probation today. And now I am a permanent civil service employee. I'm here to serve this great city of San Francisco. A big thanks to all my leaders at Department of Homelessness and Supportive Housing. My community, particularly the transgender community that stood with me, has always been here to support this global South transgender immigrant who came to the city over 20 years ago, remained homeless, stateless, and today is here to serve so many more so they don't have to go through what I did. And I have, from the bottom of my heart, for a lifetime, all the gratitude to my brother, my supervisor, my friend, Anthony Bush, Chief Equity Officer, for breaking down the glass barrier and making sure that trans people are given a chance to prove ourselves, and women of color are given an opportunity to rise and shine. And where else can that happen if not in the city and county of San Francisco? This is so symbolic, having a roof over your head. That is what I stand for. And today, becoming an equity officer, Department of Homelessness and Supportive Housing, is such a moment, a milestone for this global South transgender immigrant, a woman of color who came to San Francisco with nothing over 20 years ago, remained homeless, experienced housing situations and instabilities and homelessness and stateless. And here I am. Thank you for everybody who helped me get here. శాన్ ఫ్రాన్సిస్కోలో ఎంతో మందితో నేను కూడా ఉండగలుగుతున్నానంటే అది గొప్ప విషయమే కదా. చూసారా ఎంత బాగుందో, సూర్యుడు ఉదయిస్తున్నట్టు అస్తమిస్తున్నట్టు మన జీవితాల్లో కూడా ఇలాగే పచ్చదనం ఎప్పుడూ నిండుతూ ఉండాలి. At my esteemed workplace, the Department of Homelessness and Supportive Housing, I dedicate this to all those who tirelessly work and engage and bring their lived experience, and more importantly, to my amazing supervisor, the Chief Equity Officer, Anthony Bush, who truly believes in opening doors for marginalized folks and to be given this opportunity. So it is of profound significance to me.